టీడీపీ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు వంటివని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి చరిత్ర గతిని మార్చారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్ పాత మసీద్ రోడ్ జెండా చెట్టు సెంటర్ పరిసర వీధుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి ఇంటికి బొండ ఉమా మహేశ్వరరావు స్వయంగా వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పాలన తీరును వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపుతున్నట్లుగా తెలిపారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టీడీపీ డివిజన్ అధ్యక్షులు బంగానాయుడు మాట్లాడుతూ ఇంటింటికి సుప్రపాలన పేరుతో వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బొండ ఉమామహేశ్వరరావు స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. మైనార్టీ నాయకులు షేక్ పర్వీన్, బీసీ నాయకులు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ బొండ ఉమామహేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మంచి అవకాశమని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో దిగ్విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లలో 2,80,000 మంది ఓటర్లని ప్రజల్ని కలుసుకుని వాళ్ళ సమస్యలు, గత సంవత్సర పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయ సేకరణ నిర్విరామంగా జరుగుతోంది. మా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, తొలి నెలలోనే పింఛన్లు పెంచాం. గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేసాం. అలాగే ఇంకా మిగిలినటువంటివి కూడా డేట్లు ఇచ్చాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, శ్రీనిధి 18,000 కూడా త్వరలోనే వేస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే వేస్తాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాట నెరవేరుస్తాం. అంతేకాకుండా సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రజలు అన్ని స్థాయిల్లో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతగా నెరవేరుస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ప్రజలందరికీ కూడా సమాధానపరంగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ 59వ డివిజన్లో బోండమ్మ గారు పర్యటించారు. ఈ పర్యటనలో జనాలందరూ ఈ సంవత్సర కాలంలో బాగా ఉంది, మా పరిస్థితి బాగుందని చెప్పారు. సకాలంలో అన్ని పథకాలు అందుతున్నాయని, తల్లికి వందనం, గ్యాస్ బండ్ల డబ్బులు, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు సకాలంలో పడినాయని అందరూ బాగా స్పందించారు. మా డివిజన్లో ఉన్న చిన్న సమస్యలు చెప్తే బోండమ్మ గారు వెంటనే పరిష్కరించారు. మిగతా ఏదైనా ఉంటే ఆఫీస్కి రండమ్మ పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గారు ఈరోజు మన 59వ డివిజన్కి సుపరిపాలన వచ్చిన తొలి అడుగులో మన డివిజన్కి ఇవాళ రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ కలిసి వాళ్ళ అంటే తల్లికి వందనం పడిందా లేదా, అలాగే వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకొని అది మనం కలెక్ట్ చేసి అది మళ్ళీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్పి మాట్లాడి త్వరగా వెంటనే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి వాళ్ళతో మాట్లాడి మొత్తం క్లియర్ చేయడానికి వచ్చాము. కాబట్టి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి పాల్గొన్నాము. మన డివిజన్ 59వ డివిజన్ ప్రెసిడెంట్ బంగారనాయుడు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ జాన్వలి గారు, డివిజన్ సెక్రటరీ బూదాల సురేష్ గారు, అలాగే మరకా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొన్నారు. ధన్యవాదములు.